ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 2 షాపింగ్ అనమాట. చిన్న పాప కోసము తనకు బ్యాగీ జీన్స్ కావాలి అని చెప్పాను కదా, దానికోసం అయితే పాప 3:30కి అయితే వచ్చింది స్కూల్ నుంచి. ఈ వీడియో 28 రోజు వీడియో అనమాట. ఇంకా 27కి షాపింగ్ చేసేసి మార్నింగ్ అయితే డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళింది కదా, ఇంకా ఆ రోజు ఈవినింగ్ తీసిందనమాట పాప స్కూల్ నుంచి వచ్చినప్పుడు వీడియో ఇదైతే. ఇంకా మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మంజుస్ వాళ్ళ ఛానల్కి వెళ్ళేసి అయితే చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మేమైతే అందరం అయితే బయలుదేరుతున్నాము. ఇంత ఫ్రెష్గా అయితే బయలుదేరి వెళ్తున్నాం కదా, ఇంకా షాపులకు వెళ్ళి మేము వచ్చే టైంకి ఏ టైం అవుతుందో కూడా తెలియదు. మేము వచ్చేలోపు అంత తిరగాలన్నమాట. పెద్ద షాపింగ్ అంటే ఇంకా పాప కోసమే అని చెప్పేసి అయితే తన కోసమే మెయిన్గా అయితే ఇక్కడ జుడియో షాపింగ్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ అయితే తీసుకోవాలి, తనకి ఇక్కడ దొరుకుతున్నాయో లేవైతే లాస్ట్ అయితే చెక్ చేద్దామని చెప్పేసి అయితే మాదాపూర్లో ఉన్న జుడియో షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ బ్యాగ్ జీన్స్ ప్యాంట్ అయితే చూస్తున్నాము. ఫ్రాక్స్ కూడా మంచిగా అనిపించినవి, అవి కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అయితే చూస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే ఎక్కువ అయితే టీషర్ట్స్ వెతుకుతాడనమాట పిల్లల కోసము. ఇంకా తనైతే ఒక టీషర్ట్ అయితే సెలెక్ట్ అయితే చేశాడనమాట. ఈ పింక్ది నాకు కూడా నచ్చింది, జీన్స్ మీదకి వేయడానికి ఇట్లా నార్మల్గా కూడా ఇంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది నచ్చింది. ఇది కూడా అయితే ఒకటైతే పక్కనైతే పెట్టుకున్నాం అనమాట నచ్చి. ఇంకా అసలు బ్యాగ్ జీన్స్ అయితే అస్సలు దొరకడం లేదనమాట. పాపకు నడుమ అయితే టైట్ అయిపోయింది. ఆల్రెడీ అయితే ట్రయల్ అయితే చేసిందనమాట, కానీ సెట్గా అయితే కాలేదు. ఇంకా తిరిగి ఇంకా వేరే షాప్కి పోయి ఓపిక కూడా లేదనమాట. నిన్న నుంచి వచ్చాము అందరము. ఏదో సరదాగా ఉంటుంది అని చెప్పేసి అయితే పిల్లలు కూడా వచ్చారు. లేకపోతే వాళ్ళు ఎక్కువ ఇట్లా షాపింగ్స్ కానీ అక్కడిక్కడ అని పెద్దగా ఇష్టపడరు, కానీ ఇంకా వెళ్దాం పోదా అన్నట్టు అయితే అందరం అయితే వచ్చామన్నమాట. ఇంకా పాపకైతే బ్యాగ్ జీన్స్ ప్యాంట్స్ అయితే అస్సలు సెట్ కావడం లేదనమాట. చాలా 2-3 ఉంటున్నాయి, అవి కూడా తనకు సెట్ అవ్వడం లేదని చెప్పేసి అయితే ఇంకా లాస్ట్కు పాపను ఒప్పించి పాపకైతే స్లీవ్లెస్ టైప్లో అయితే ఒక ఫ్రాక్ అయితే తీసుకొని టీషర్ట్ అయితే తీసుకొని ఇంకా బిల్ అయితే పే చేసామన్నమాట. తర్వాత పాప కోసం అని అయితే ఇక్కడైతే షూ అయితే వేసుకోమని అయితే చెప్తున్నాడు మా ఆయన. బాగున్నాయి వైట్లో అని చెప్పేసి అయితే చూపిస్తున్నాడు పాపకి. ఇంకా పాపకి కొంచెం లూజ్ అయినాయి ఆ షూ, ఇంకా అందుకే తర్వాత తీసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా అక్కడైతే పెట్టేసామన్నమాట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇక్కడ జుడియోలో రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి, ఎక్కువ రేట్లు అయితే అస్సలు లేవు. మా పాప డ్రెస్ అయితే ఇవాళ సెట్ అయిందనమాట. మేము వచ్చి 3 అవర్స్ అయ్యింది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది, తీసుకున్నాము. పార్కింగ్కి వెళ్ళింది మా ఆయన కార్ తీసుకురావడానికి. ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి కేక్ కటింగ్ చేయాలన్నమాట. ఈవినింగ్ అయింది. ఎంత అయింది కదా టైం? 6:18 ఈ టైం అయితే అయింది. ఇక్కడ జుడియో దగ్గర ఉన్నాము మేము, మాదాపూర్ జుడియో. మేము ఉండేది ఆ కొనకు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. చాలా లాంగ్ మాకు మాదాపూర్ అవన్నీ. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఎక్కువ తినొద్దు, తక్కువ పళ్ళు ఉచ్చిపోతాయి. కొంచెం కొంచెం తినాలి. వస్తుంది పళ్ళు డెడలైన్లా ఉంటాయి. ఇంకా షాపింగ్ మాల్ నుంచి అయితే బయటికి అయితే వచ్చాము. చిన్నగా అయితే వర్షం అయితే కురుస్తుంది. ఇంకా దారిలో వస్తుంటే కేక్ అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే పాపని అయితే రెడీ అయితే చేసేసాము. ఈ ఫ్రాకే పాప కోసం అయితే తీసుకున్నది. ఇంకా ఫటాఫట్న అయితే సెలబ్రేషన్ అయితే ఇలా అయితే చిన్నగా అయితే చేసుకున్నాము మా వరకైతే. ఫ్రాక్ మాత్రం పాపకైతే మంచిగా సెట్ అయిందనమాట. తనకు కూడా ఇలాంటి మోడల్లో ఎప్పుడో ఒకసారి అప్పుడు 2 ఇయర్స్ కింద ఒక ఫ్రాక్ ఉండేదన్నమాట. ఇంకా అది ఇప్పుడు చిన్నగా అయితే అయిపోయిందనమాట. అందుకే మళ్ళీ ఇంకా ఈ టైప్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే తీసుకున్నాము. ఇంకా ఒక్కొక్కరం అయితే పాపకైతే ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నాం అనమాట. ఇంకా ఏదో అలా అయితే గడిచిపోయింది మా పాప. సింపుల్గా చిన్న బర్త్డే అయితే ఇలా అయితే చేసుకున్నాము. ఇంకైతే పిల్లలైతే ఇంకా కేక్ అయితే అందరం అయితే తినిపించాక పిక్స్ అయితే దిగుతున్నారు.
ఇంకా ఫొటోస్ అయితే చాలా ఇష్టపడతారనమాట దిగడానికి, ఎప్పుడో ఒకసారి అనమాట, అది కూడా పెద్దగా అదైతే ఏం కారనమాట. ఇలాంటి టైంలో అయితే ఖచ్చితంగా అయితే వీడియోస్ తీసుకుంటారు, ఫోటో అయితే తీసుకుంటారనమాట. ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఫాస్ట్గా అయితే చికెన్ బిర్యానీ అయితే చేద్దామని చెప్పేసి అయితే వచ్చేటప్పుడే చికెన్ అయితే తీసుకొని అయితే వచ్చాము అనమాట. ఇంకా ఇంట్లో ఉన్న రైస్ తోనైతే బిర్యానీ ప్రిపేర్ అయితే చేస్తాను ఆల్మోస్ట్ అయితే. ఇంకా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ కోసం అయితే కారము, సాల్ట్, పెరుగు, ఇంకా మసాలాలు అన్నీ అయితే వేసుకుంటున్నాను. ఫాస్ట్ అయితే కలిపి పక్కన అయితే పెట్టేసుకొని ఇంకా ముందే బిర్యానీ అయితే కడిగి అయితే పెట్టుకున్నాను. ధనియా పౌడర్, ఇంకా జల్దీ అయితే ఒక 20 minutesలో ఫాస్ట్గా అయిపోవాలి. ఇంకా మళ్ళీ మార్నింగ్ పాపకు స్కూల్ ఉంది కదా, ఇంకా అందుకని చెప్పేసి అయితే ఫాస్ట్ అయితే చేసేస్తాను. లెమన్ పిండుకుని సింపుల్గా వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న మన బియ్యం ఏదైనా సరే. పుదీనా, ఇంకా ఇవంతా మిక్సింగ్ చేసుకుందాం బాగా. ఫైవ్ మినిట్స్ అయితే బాగా మ్యాగ్నేట్ అయితే వేసుకోవాలి. ఇది అప్పటిదప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. బాగా అయితే ముక్కలకైతే పట్టించాలి మసాలా అంతా. ఇదైతే 10 minutes అయితే పక్కన అయితే పెట్టుకుందాం మూత పెట్టేసుకొని. మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. చికెన్ అయితే ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇంకా బయటనే డిన్నర్ చేద్దాం అనుకున్నాం, కానీ వర్షం రావడం వల్ల అయితే అసలు ఇంకా అటు ఇటు తిరగడం ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా బయట అయితే చేసి రాలేదు. ఇలా అయితే వేడిగా అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నాము.